మా రాజేంద్ర బాబాయ్ మీకు తెలుసు కదా నాన్న, వాళ్ళ అమ్మాయి ప్రియకి చాలా సీరియస్గా ఉందట. మీరే ఎలాగైనా కాపాడాలి నాన్న. నువ్వు నీ ఫ్రెండ్ సిఐ కలిసి నన్ను అమెరికా పంపించారు కదా, అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. నీ అమ్మని బిరు, ఒకసారి మాట్లాడేస్తాను, లేకపోతే ఇక్కడ నన్ను వాయించేస్తారట. అప్పుడే ఏవైంది, ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. ఏంటి బాబు ఇంకా రాలేదు? ఎలా రాగలను అత్తయ్య, అసలు నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? మనవడు ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు అత్తయ్య, రోజు స్కూల్కి వెళ్తున్నాడు. మీ బిడ్డను కాపాడినందుకు నా రుణం తీర్చుకోవాలని మీరంటున్నారు, కానీ మమ్మల్ని కాపాడుతున్న ఓ బిడ్డ రుణం తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చానమ్మా. ఆపరేషన్ సక్సెస్ అయింది. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏమిటమ్మా? మీ బాబాయ్ అయితే నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అడుగుతున్నారు. అలా అయితే ఏం చేస్తే మీ రుణం నేను తీర్చుకోగలనమ్మా? మన జీవితాలన్నీ ఒకరితో ఇంకొకరికి ముడిపడి ఉన్నాయి. మనం తీర్చుకుంటే తీరిపోయే రుణం కాదమ్మా. దీని గురించి ఇంకా ఆలోచించకు. నాన్న, నాతో కోరిక. ఏంటమ్మా? ఒక్కసారి నాకు ప్రియం చూడాలనుంది నాన్న. మీ చెల్లెల్ని చూడటానికి నన్ను పర్మిషన్ అడుగుతావేంటమ్మా? వెళ్ళి చూసిరా. కానీ బాబాయ్ పిన్ని కంట్లో పడితే ఎలాంటి సమస్య వస్తుందోనని భయంగా ఉంది. అలాగని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇందాక ప్రియకి సీరియస్గా ఉందని తెలిసినప్పటి నుంచి నా మనసంతా అక్కడే ఉంది. ఏం చెయ్యను నాన్నా? ఎవరి కంటా పడకుండా జాగ్రత్తగా దూరం నుంచే చూసొచ్చేస్తాను నాన్నా. సరేనమ్మా, కానీ జాగ్రత్త. నేను హాస్పిటల్కి వెళ్ళేప్పుడు నేను డ్రాప్ చేసి వెళ్తాను, సరేనా? అలాగే నాన్నా. పేషెంట్ని ఇంకో మాట్లాడించకండి, మీరు నాతో రండి, మెడిసిన్ రాసిస్తాను. అమ్మా, ప్రియా, నాన్నగారు రాలేదా? తల్లిదండ్రుల్ని బాధ పెట్టినందుకు ఆ భగవంతుడు ఎలాంటి శిక్ష విధించాడో చూసారా నాన్న? తల్లిదండ్రులకు విలువివ్వని నాకు తల్లివయ్యే అర్హత లేదని అమ్మతనానికి దూరం చేశాడు నాన్న. ఆ భగవంతుడికి నా మీద ఎంత కోపం ఉందో అర్థమైంది. మీకు కూడా నా మీద అంతే కోపం ఉందా నాన్న? నా మీద మీకున్న ద్వేషం ఇంకా పోలేదా నాన్న? తల్లిదండ్రుల్ని ద్వేషించే బిడ్డలుంటారేమో కానీ బిడ్డల్ని ద్వేషించే తల్లిదండ్రులు ఉండరమ్మా. తప్పని తెలిసినా తప్పక చేస్తున్న ఈ తప్పుని క్షమించమని అడగలేను, అలా అని అడగకుండా ఉండలేను. చాలామంది అమ్మాయిలాగే నేను కలలు కన్నాను. ఒక అబ్బాయిని నమ్మాను, ప్రేమించాను, చివరికి అతని చేతిలో మోసపోయాను. కానీ పెళ్లి కొడుకుది ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వమో చూశాక జరిగిందంతా దాచిపెట్టి అతన్ని పెళ్లి చేసుకుని ఒక మోసంతో నా జీవితాన్ని ప్రారంభించటం భావ్యం కాదనిపించింది. అందుకే మీ నుండి చాలా దూరం వెళ్ళిపోతున్నాను. దయచేసి నా గురించి వెతికే ప్రయత్నం చేయకండి నాన్న.
నిజమే నాన్న. నా తండ్రిని ద్వేషించినందుకే కదా ఆ భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు. ప్రియా, నా మీద కోపంతో మీరన్న మాటలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి నాన్న. నేను నాశనమైపోవాలన్నారు. అమ్మతనాన్ని కోల్పోవడానికి మించిన నాశనం ఆడదానికి ఇంకే ఉంటుంది నాన్న. నేను నాశనమైపోవాలన్నారు. అమ్మతనాన్ని కోల్పోవడానికి మించిన నాశనం ఆడదానికి ఇంకే ఉంటుంది నాన్న. ఊరుకో ప్రియా. పిచ్చి పిల్ల. తల్లిదండ్రుల కోపం తన్న మాటలు శాపాలుగా మారవమ్మా. ఈ నాన్న కోపంతో అన్న ఆ కోపం వెనుక ఎంత ప్రేమ ఉందో తెలుసా? తల్లిదండ్రుల కోపంతో అన్న మాటలు బిడ్డలకి వరాలవుతాయమ్మా. కానీ నీకిలా జరిగిందంటే అది నీ దురదృష్టం కాదే, మా దురదృష్టం. మా దురదృష్టం. ఎక్కడికి వెళ్తున్నావు నా? ఇప్పుడే వస్తాను ఉండండి. అమ్మ గాయత్రి, గాయత్రి ఆగమ్మా. గాయత్రి, అమ్మ గాయత్రి, 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 అమ్మ గాయత్రి, గాయత్రి ఆగమ్మా. గాయత్రి, గాయత్రి ఆగమ్మా. గాయత్రి, అమ్మ గాయత్రి, గాయత్రి ఆగమ్మా. ఆగమ్మా. గాయత్రి ఆగమ్మా. గాయత్రి, సారీ బాబు. బోనా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మన గాయత్రి కనిపించిందండి. గాయత్రి ఏది? ఇప్పుడు వరకు ఇక్కడే ఉందండి. మనం మాట్లాడుకుంటున్నవన్నీ డోర్ దగ్గర నిల్చొని వింది. ఎందుకు నన్ను చూసి తప్పించుకుని వెళ్ళిపోయిందండి. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? మన గాయత్రి అయితే మనల్ని చూసి కూడా ఎందుకు వెళ్ళిపోతావు చెప్పు? ఎవరిని చూసి గాయత్రిని భ్రమపడ్డావు? లేదండి, నేను చూశానుగా, ఖచ్చితంగా మన గాయత్రియే. సర్లే గాని ప్రియ నీ గురించి అడుగుతోంది, పద. అక్క డాక్టర్ అంకుల్ని ప్రియ దగ్గరికి పంపించిందో లేదో, ఇప్పుడు ప్రియకి ఎలా ఉందో ఏమో. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ప్రియని చూసిస్తే. అమ్మో వద్దు, మళ్ళీ బాబాయ్ పిన్నిల కంట్లో పడితే ఇన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్నందుకు అర్థమే లేకుండా పోతుంది. అక్కకి ఫోన్ చేస్తే కనీసం అంకుల్ హాస్పిటల్కి వెళ్లారో లేదో, ప్రియకి ఎలా ఉందోనన్న విషయమైనా తెలుస్తుంది కదా.
ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. అంకుల్ని హాస్పిటల్కి పంపించావా? ప్రియకి ఇప్పుడు ఎలా ఉందో తెలిసిందా? ఎందుకు భార్గవి అంత కంగారు పడతావు? నువ్వు ఫోన్ చేసి చెప్పిన వెంటనే నాన్నగారిని హాస్పిటల్కి పంపించాను. ప్రియకు ఆపరేషన్ చేశారు. నేను కూడా ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ప్రియని చూసొస్తున్నాను. ప్రియకి ఎలాంటి ప్రమాదమూ లేదు. చాలా సంతోషకరమైన వార్త చెప్పావక్క. అంకుల్ని పంపించి ప్రియని కాపాడి చాలా మంచి పని చేశావు. పాపం బాబాయ్ పిన్ని ప్రియ పరిస్థితికి ఎంతగా బాధపడుంటారో. అవునక్క, నువ్వు హాస్పిటల్కి వెళ్ళానన్నావు కదా, మరి బాబాయ్ పిన్ని నిన్ను చూడలేదా? వాళ్ళ కంట పడకుండా ప్రియని చూసొద్దామనే వెళ్ళాను. కానీ లాస్ట్ మినిట్లో పిన్ని నన్ను చూసేసింది. కొద్ది దూరం నన్ను పిలుస్తూ నా వెంట కూడా వచ్చింది. నేనే ఎలాగోలా తప్పించుకొచ్చేశాననుకో. కానీ నన్ను చూసిన విషయం పిన్ని బాబాయ్తో చెప్పిన తర్వాత బాబాయ్ నా గురించి ఏమనుకుంటారోనని ఆలోచిస్తున్నాను. కానీ నన్ను చూసిన విషయం పిన్ని బాబాయ్తో చెప్పిన తర్వాత బాబాయ్ నా గురించి ఏమనుకుంటారోనని ఆలోచిస్తున్నాను. మనమేదో బాబాయ్కి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నామని బాధపడతారేమో. మనం బాబాయిని కలిస్తే మన కష్టాలు తెలుసుకొని బాబాయ్ పడే బాధ కంటే ఈ బాధే కొంచెం నయం అక్క. బాబాయ్ నుంచి మనం తప్పించుకు తిరుగుతున్నామని బాధపడినా ఎక్కడో ఒక చోట మనం సంతోషంగా ఉన్నామనుకుంటారు. మమ్మీ ఆంటీ ఎవరు మమ్మీ? ఆంటీ కాదమ్మా, పెద్దమ్మ. పెద్దమ్మ? మరి మన ఇంటికి ఎప్పుడు రాలేదే? వచ్చానమ్మా, కానీ అప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళిపోయావు. ఆయా, పాపని తీసుకెళ్లి స్నానం చేయించు. రామ్మా. కొత్తగా ఈ పాపతో ఈ బంధం ఏంటో తెలియట్లేదక్కా. కన్న తల్లిని కూడా మర్చిపోయి నన్నే తన తల్లనుకుంటోంది. అసలు ఈ పాపను విడిచి వెళ్ళలేకే ఇంతకాలం ఇక్కడే ఉండిపోయాను. మరి ఈ పాప వాళ్ళ అమ్మ ఎక్కడుంది? అమెరికాలో ఉంటోంది. ఆవిడ గారికి భర్త కావాలి గాని బిడ్డ అక్కర్లేదు. పాపని ఏదన్నా రెసిడెన్షియల్ స్కూల్లో పడేసి అతన్ని అమెరికా వచ్చేయమంటోందంట. ఇంకా కడుపులో ఊపిరి పోసుకుంటున్న బిడ్డ మీదే నాకింత మమకారం ప్రేమ పెరిగిపోతున్నాయే. బంగారం లాంటి పాపను వదిలి వెళ్ళడానికి ఆవిడికి మనసులా వచ్చిందక్క. వాళ్ళ నాన్నగారు మంచివారు కాబట్టి పాప కోసమని భార్యను కూడా కాదనుకున్నారు. లేకపోయుంటే మనలాగే అమ్మా నాన్న లేని అనాథైపోయుండేది పాప. అవినాష్ నిజంగా చాలా మంచివారక్క. నేను కేవలం పాప చేత అమ్మ అని పిలిపించుకుంటున్నందుకు బాబాయ్కి బిజినెస్ పరంగా ఎంతో హెల్ప్ చేశారు. బాబాయ్ పెళ్లి చేసిన కావ్య శ్రేణులకి తన ఆఫీస్లోనే జాబ్స్ కూడా ఇప్పించారు. అవినాష్ గారిని మన బాబాయిని చూస్తుంటే మంచి వాళ్లకే భగవంతుడు ఎందుకిన్ని కష్టాలు పెడుతున్నాడో అనిపిస్తుందక్క. వాళ్ళు అందరూ మంచి కోసం ఆలోచిస్తారు, కానీ వాళ్ళకి మాత్రం కష్టాలు తప్పట్లేదు.
మీరంటున్నట్టు అది భ్రమ కాదండి. నేను గాయత్రిని చూశాను.